హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేయ వెంజెస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం ఐక్యాకి వెళ్ళిపోదాం. సో నేను మెట్రో మీద ఐక్యాకి వెళ్తున్నాను. మా నాన్నమ్మ మెట్రో ఎక్కడం ఫస్ట్ టైం. అండ్ వ్యూ అయితే మెట్రోలో నుంచి అయితే చాలా బాగుంది. ఒకసారి అన్నీ చూసేయచ్చు. టీవీ9, 5 టీవీ, 10 టీవీ అన్నీ చూసాము. ఐక్యాకి వెళ్ళేటప్పుడు మెట్రోలో ఇదైతే మనకి కనబడుతుంది మెట్రోలో నుంచి. అండ్ ద బిగ్ ప్యాలెస్ ఐక్యాకి వచ్చేసామన్నమాట. ఇది మనం ఐక్యా ఫర్నిచర్స్ అన్నీ చూసేపోలకల్లా 3 to 4 hours పడుతుంది. మనకి ఈవినింగ్ ట్రైన్ కూడా ఉన్నప్పుడు అయితే మేము వెళ్ళాము ఐక్యాకి. మార్నింగ్ చాలా ఇది చేసేసమాట. సో ఇది మొత్తం లాంగ్ ఉంది, నడడానికి చాలా ఉంది. అటు నుంచి ఇటు రెస్టారెంట్లో ఫుడ్ ఫినిష్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడు మనం ఐక్యా ఎంట్రన్స్ స్టార్ట్ అయిపోయాము. గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు దాని తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం ఎలాగుంది ఫర్నిచర్ అన్నీ నేనైతే ఈ వ్లాగ్లో అప్లోడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనం ఐక్యాలోకి ఎంటర్ అయిపోయాం. సో ఓకే, ఎంటర్ అవ్వాలంటే ఈ గేట్ దాటేయాలి. మనం అయితే ఇక్కడ ఫర్నిచర్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. హోమ్ డెకర్, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట. హోమ్ డెకర్, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత బెడ్రూమ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, థింగ్స్ అనేవి చాలా రీజనబుల్లే రేట్స్ అయితే. కానీ మనము హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ స్టోర్ విజిట్ చేయాల్సిందే. నాకైతే చాలా బాగుంది, కానీ తిరగడానికి ఎక్కువ టైం పడుతుంది. మనం ఓపికతో అయితే చాలా తిరిగేయచ్చు. మా చెల్ల ఒక్క దగ్గర ఉండకుండా మొత్తం అంతా తిరిగేస్తుంది, చూసారు కదా. అయితే అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చూస్తున్నాము, ఫ్లవర్ పాట్స్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఐ లైక్ ద క్వాంటిటీ పరంగా అయినా బాగుంది ఫ్లవర్ పాట్స్ అన్నిటికి. దాని తర్వాత కిచెన్, ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ సెట్, హౌస్ సెట్ ఎలాగంటే అటాచ్డ్ వాష్రూమ్స్, బెడ్రూమ్స్, బాత్టబ్ అలాగా మనం చూసుకోవాలి, ఇలా కట్టుకోవాలి అని ఒక ఇది వస్తుంది అన్నమాట. ఇలా కట్టుకోవచ్చు, ఇలాగ ఉంటుంది, చాలా బాగుంటుంది అని ఒక ఇది అన్నమాట. విచ్ వాస్ కాల్ డెకరేషన్స్కి కొంచెం బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. హైదరాబాద్లో ఉన్నోళ్ళు చాలామంది అయితే వెళ్ళి ఉంటారు, బట్ కొంచెం మంది అనేది వెళ్ళేనట్టు ఉంటారు. వాళ్ళకైతే వీడియో అయితే కంపల్సరీగా యూజ్ అవుతుంది. హోమ్ డెకర్ వాళ్ళకి అయితే ఇంకా యూజ్ అవుతుంది ఈ వీడియో. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడైతే మేము మొత్తం అంతా తిరిగి కొంచెం షాపింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మనం స్టీల్వి హ్యాంగర్స్ చూస్తున్నాను, కొన్ని ఐటమ్స్ అలాంటివి చూసుకుంటున్నాను. ఇక్కడ సెట్స్ చూసారా, మిర్రర్ కూడా బాగుంది కదా. సో తిని వచ్చేసి మమ్మీ, ఇది చాలా బాగుంది. ఇంకా సెట్స్ వైజ్గా అంటే ఇప్పుడు వాష్రూమ్ సెట్, కిచెన్ అండ్ బెడ్రూమ్ ఇలాగ ప్రతి ఒక్కటి కొన్ని హౌసెస్ అలా అన్నమాట. అక్కడ అయితే సేమ్ ఇంట్లో ఉన్నట్టే ఉంది, బట్ ఫీలింగ్ అలాగే ఉంది, కానీ అది మన ఇల్లు కాదు ఆల్మోస్ట్, అంతే కదా. సో నాకైతే ఫుల్గా అయితే నచ్చింది ఐక్యా. కానీ ఎక్కువ కాస్ట్ అంటే కొన్ని అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, కొన్ని అయితే రీజనబుల్ రేట్స్. చూస్తే నేనైతే ఇక్కడ పడుకొని మళ్ళీ లేచిపోయాం, ఎందుకంటే అది మన బెడ్ కాదు. కొన్ని అలా చూసుకొని క్లోత్స్ అవన్నీ కూడా పెట్టారు. మనం అక్కడ ఓపెన్ చేస్తే నేను సడన్గా క్లోత్స్ కూడా పెట్టారు అనిపించింది నాకైతే. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళేదానికి ఈ ఇయర్ వెళ్ళేదానికి కొన్ని తేడాలు కూడా వచ్చాయి ఐక్యాలో. నాకు తెలిసినంత వరకు అయితే తేడాలు ఏంటంటే అక్కడ మనం కొన్నిగా రీమేక్ చేశారు ఐక్యాలో. బెడ్స్ దగ్గర హౌసెస్ కూడా పెట్టారు, కానీ లాస్ట్ ఇయర్ అలా కాదు, హౌసెస్ అవన్నీ పెట్టడం మానేశారు.
మా అన్నీ చూసారు కదా ఎలాగ ఉంటున్నాడు. మా నాన్నమ్మ అన్ని బెడ్స్ అన్నీ ట్రయల్ చేస్తున్నాం. మేము కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్. మా చెల్లి చూసి కదా ఎలా పడుకున్నా. నేను మొత్తం అన్ని ట్రయల్స్ వేసేసిన తర్వాత మా అన్నయ్య అందరినీ చెక్ చేస్తున్నాం ఎలాగుందో అని ట్రయల్స్. మా చెల్ల బాబోయ్ మొత్తం అన్నీ ఎక్కేసింది. ఇక్కడైతే మనం ఫుడ్ దగ్గరికి వచ్చేసాం మేడం. ఆఫ్టర్ 1/2 అవర్ to 1 hour or 1.5 hours, నాకైతే టైం తెలీదు సరిగ్గా. సో మేమైతే ఫుడ్ కోర్ట్ రీచ్ అయ్యామన్నమాట. ఇక కాస్ట్ ఐక్యాలో చాలా ఉన్నాయి. సో ఇలాగ టిష్యూ పేపర్స్ అవన్నీ తెచ్చుకున్నా. చూసారు కదా మా చెల్లి డ్రింక్ కావాలి అని నాకు కూర్చొని ఉన్నారు. సో నేనైతే తీసుకున్నది ఒక కేక్ ఎన్నో తీసుకున్నాం. ఐ టు డింట్ రిమెంబర్ ఇట్. సో నేను మొత్తం అంతా తిరుగుతున్నప్పుడు ఇది నాకు కనబడ్డది. నాకు మా చెల్లికి సీట్ చూసారు కదా. నేనైతే అక్కడ పేపర్ పెట్టాను కదా, అది మీకు చెప్పడం మర్చిపోయాను. మనం ఇలాగ కొన్ని ప్లేసెస్ ఉంటాం, మనం తిరిగినవన్నీ టిక్ పెట్టుకోవచ్చు. పెన్సిల్ పేపర్ అని వాళ్ళు ఇస్తారు, మనం తీసుకోవచ్చు. లేదు మాకు వద్దంటే అక్కడ పెట్టేయడమే. ఇక్కడ చూస్తే కిచెన్ సెట్, ఇది మనకి డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అన్నీ సేమ్ కిచెన్ లాగే పెట్టారు. నేను చూస్తే ఫస్ట్ హౌస్ అనుకుంటారు ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంది, దాని డీటెయిల్గా అయితే ఉంటుంది. సో మనం ఇది కొనుక్కోవాలి అని అనుకుంటే ఏదైనా ఐటమ్, ఎగ్జాంపుల్ పాటరీ ఏదైనా కొనుక్కోవాలి, సోఫా సెట్ అన్నప్పుడు అక్కడ ప్రైజెస్ మనకి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి. మీరు కూడా చూసుకోండి ఐకియాకి వెళ్ళినప్పుడు. నేనైతే ఐకియాకి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ ట్రైన్ పెట్టుకొని వెళ్ళాను. అది కూడా ఎందుకంటే మనకి 4 to 3 అవర్స్లోనే తిరిగేయచ్చు కాబట్టి నాకైతే నచ్చింది ఐకియా. సో మనకి స్టడీ టేబుల్ అన్నీ ఉన్నాయి. మేమైతే కొన్ని షాపింగ్ అనేది చేసాము. ఇక్కడ చూసారు కదా, ఏంటి నీళ్ళు ఉన్నాయి అనుకోవద్దు, జస్ట్ ఇట్స్ అన్ వాల్ పేపర్. అయితే మేము అవన్నీ తిరిగేసి అన్నీ చూసేసి ఫుల్గా రౌండ్ వేసేసి లాస్ట్ 30 minutes ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి. 30 minutes అప్పుడు ఇవి కనబడ్డాయి సోఫా అవన్నీ. అక్కడ టిక్ చేస్తున్నాను కదా, కొన్ని తిరిగినవి మనం టిక్ చేసుకోలేదు. సో టిక్ చేసేసుకొని మా చెల్లి ఒక చైర్లో కూర్చొని అంటుంది, అక్క ఇది బాగుంది అని అన్నది. అప్పుడు నేను వాయిస్ ఇవ్వలేదు, తీయలేమాట వాయిస్. కానీ చైర్స్ కూడా క్వాలిటీ అవన్నీ బాగున్నాయి. ఫోల్డింగ్ బెడ్స్ కూడా ఉన్నాయి మనకి. మనం అమ్మమ్మల దగ్గర చూస్తే ఫోల్డింగ్ బెడ్స్ ఉంటాయి చూడండి మన అమ్మమ్మల దగ్గర, అలాంటివి కూడా ఉన్నాయి. అప్పుడు తక్కువ రేటు, ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్. మొత్తం ఇక్కడ కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి. స్పూన్స్ ఇలాగా అన్నీ డిస్ప్లేలో పెట్టారు, మనం చూసుకోవాలి. కానీ సూపర్గా ఉన్నాయి అన్నీ. లాస్ట్ ఇంకా 10 minutes ఉన్నప్పుడు మనకి కిచెన్ ఐటమ్స్ వస్తాయి. అంటే 10 minutesలో వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కిచెన్ ఐటమ్స్. అక్కడ చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే గాజువి కిందన కొంచెం ఉన్నాయి, కిందన పెట్టారు. చిన్నపిల్లలు కానీ చూస్తే తీసేసి పడిసేస్తారులేండి. ఎగ్జాంపుల్ 5 to 6 years ఆర్ 4 years 3 years పాపలు బాబులు. కానీ లాస్ట్ కిచెన్ ఐటమ్స్ చెప్పాను కదా. నేను కొన్ని షాప్ చేసుకున్నాను. బిల్లింగ్ కూడా మనకి బిల్ కౌంటర్ ఎలాగ ఉంటుందంటే మన సెల్ఫ్ బిల్ ఉంటుంది, వాళ్ళు కూడా వేసేది బిల్ ఉంటాయి. డోర్ కర్టన్స్ ప్రతి ఒక్కటి, ఏది లేదని చెప్పను, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. అన్నీనా కాస్ట్ కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని అయితే చాలా రీజనబుల్ రేట్స్ అనే చెప్పొచ్చు. బెడ్స్ అలాంటివి అయితే చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్స్. అవుట్డోర్ కన్నా మనకి ఐకియాలో అయితే కొన్ని క్వాలిటీ పరంగా రేట్స్ ఉంటాయి అన్నమాట. క్వాలిటీ మనకి నార్మల్ క్వాలిటీ అయితే రేట్స్ తక్కువ ఉంటాయి, క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు
ఎక్కువగా కావాలన్నప్పుడు రేట్స్ చాలా ఉంటాయి. కానీ బయటికి ఐకియాకి చూస్తే మనకి ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. నేను చెప్పడం అయితే చాలా బాగుంది. మేమైతే ఫుల్గా తిరిగి అలిసిపోయి ఈవినింగ్ ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఐకియాలో ఉంది. సో ఈవినింగ్ ట్రైన్ వెళ్ళిపోవాలి. ఇంకా 3 hours 4 hours ఉంది ఈవినింగ్ ట్రైన్ 7కి. సో మేమైతే ఫుల్గా అయితే తిరిగేసి ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ గాయ్స్.